ఎందుకు ఆవేశపడుతున్నారు? ఇలాంటి అజ్ఞానులకు ఈ విధంగానే సమాధానం చెప్పాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకుంది మీరు, కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం చేతకంది మీకు. చెయ్యవలసినవన్నీ మీరు చేసి మమ్మల్ని అంటున్నారేంటి? అవని గనక నాకు కోడలుగా వచ్చుంటే రోజు కాళ్ళకి పూజ చేసుకునేదాన్ని. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. మీ కోడలే అనుకో, పూజ గదిలో కూర్చోబెట్టుకుని పూజ చేసుకో. నోరు ముయ్యండి. నోటికి హద్దు లేకుండా తప్పుడు మాటలు మాట్లాడకండి. ప్రభావతి గారిది ఏం తప్పుందని కొట్టడానికి తొందరపడుతున్నారు? నీకు కావలసిన వాళ్లను నువ్వు బాగానే వెనకేసుకొస్తున్నావు. నాకు అందరూ కావలసిన వాళ్లే. ఒకరికి మంచి కావడానికి మరొకరికి చెడు చేయలేను. అలాంటి పనులు మీకు చేతనవుతాయి. నా ముందు నిలబడడానికే నీకు అర్హత లేదు. నువ్వు నీతుల గురించి మాట్లాడుతున్నావా? మీ తర్వాత పూజ గదిలో అడుగు పెట్టే అర్హత ఉన్నదానిని నేను. మీ తర్వాత ప్రసాదం తయారు చేయగల అర్హత ఉన్నదానిని నేను. అమ్మవారి కృపకు పాత్రురాలని నేను. నాకు మీ ముందు నిలబడే అర్హత లేదంటారా? అమ్మవారి కృప లేదు కాబట్టే నువ్వు చేసిన తప్పుకు బయటికి పోయే శిక్ష పడింది. మీ ప్రాణాలు పోయే పరిస్థితి ఒకనాడు వస్తే నా కూతురు మిమ్మల్ని దీక్షతో కాపాడింది. అప్పుడు మీరు ఏం తప్పు చేశారని మీకు అంత పెద్ద శిక్ష పడింది? అమ్మవారు ఎందుకంత శిక్ష వేసింది? మాటలు అనడం చాలా సులభం వేదవతి గారు. మీకు ఏ దెయ్యమో పట్టినట్టుంది. అందుకే రోజు రోజుకి ఇలా తయారవుతున్నారు. వయసుకు తగ్గట్టు, స్థానానికి తగ్గట్టు ప్రవర్తించండి. డిఎన్ఏ టెస్ట్ అయిన తర్వాత నీ సంగతి తెలుస్తానే. ప్రభావతి గారిని కొట్టే అధికారం మీకు లేదు. కళ్ళు నెత్తికెక్కినట్టు ప్రవర్తించకండి. బయట దాని మీద చెయ్యి చేసుకోబోయినందుకు నన్నే ఇన్నేసి మాటలంటావా? ముందు ముందు నీ బతుకు ఏమవుతుందో చూదువు.